गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, ఈ యొక్క మే 17 నుండి ఆ రోజు ఆదివారం కృతికా నక్షత్రం శుక్లపక్ష పాడ్యమి జ్యేష్ఠమాసం. ఈ యొక్క జ్యేష్ఠమాసం అధిక మాసం అని పిలువబడుతుంది. అధిక మాసం చాలా విశేషమైనటువంటిది. అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మనకు శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అందులో ఈ యొక్క అధిక మాసంలో అనేకమైన దాన ధర్మాలు చేయడం, దేవాలయాలను సందర్శించడం, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం వ్యాపిస్తుందన్నమాట. ఆత్మీయులారా, ఈ యొక్క అధిక మాసంలో దానం ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. తపస్సు కంటే దానం అధికమని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. కృతయుగంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి తపస్సు ఏకైక మార్గమై ఉండేది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ఆచరించడం, ద్వాపరయుగంలో వ్రతములు, నోములు, పూజాదులు, కలియుగంలో నామస్మరణ, దానం, ధ్యానం, నిధానం ఇవి చాలా ప్రముఖమైనటువంటివి. మానవుడు తన జీవితకాలంలో న్యాయార్జితంగా సంపాదించినటువంటి ఏ యొక్క సంపత్తు, అది ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, వస్త్రములు ఏవైనా సరే, వాటిని మనం సరైనటువంటి కాలంలో దేశకాల పాత్రము అని చెప్పబడతాయి. ఇది అధిక మాసం చాలా విశేషమైనటువంటిది. కావున ఈ మాసంలో ఏదైనా దానం చేయడం అత్యంత పుణ్యం. ఎవరికైతే ఆవశ్యకత ఉందో, ఎవరు యోగ్యులో వారికి మనం దానం చేయాలి. అధికస్య అధికం ఫలం అని చెప్పబడుతుంది. ఆత్మీయులారా, ఏ కాలంలో అది విశేషమైన గ్రహణ కాలం ఉండవచ్చు, మరి ఇంకేదైనా శుభకార్యమై ఉండొచ్చు. శాస్త్రాల్లో అత్యధిక ఫలితం ఈ యొక్క అధిక మాసంలో చేసేటువంటి దానాన్ని విశేషంగా శాస్త్రాలు మనకు నిర్దేశిస్తున్నాయి. ఆ యొక్క ఏ వస్తువును
దానం చేయడం ద్వారా ఏ ఏ ఫలితాలు మనకు కలుగుతాయి, మనం ఏ సంఖ్యలో మనం దానం చేయాలని మనకు అధిక మాసం యొక్క వ్రత నియమాలు తెలియజేస్తున్నాయి. అధిక మాసంలో మనం ఏది దానం చేసినా 33 సంఖ్యతో అది కూడి ఉండాలి అన్నారు. ఎందుకనగా మన దేవతా సంఖ్య వచ్చేసి 33 కోట్లు. కోటి అనగా శాస్త్రంలో వర్గము అని చెప్పారు. ఆ 33 సంఖ్య ఎలా వచ్చింది అనేటువంటిది మనకు ఉపనిషత్ సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో 6వ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ అర్జున, సూర్యులు, వసువులు, రుద్రులు, అశ్విని దేవతలు, మరుత్తులను చూడుము, అట్లే ఇది వెదకెన్నడును నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము అన్నాడు. ఆత్మీయులారా, మనము అష్టవసువులు అని పురాణాలు చెప్పబడి ఉంది. అలానే ఏకాదశ రుద్రులు, అలానే 12 ఆదిత్యులు, అలానే 2 అశ్విని దేవతలు. వీరి సంఖ్యను మనం కలిపితే 33 వస్తుంది. 33 వర్గం. ఈ విధంగా సమస్తమైనటువంటి దేవతా సమూహం 33తో విభజించబడి ఉంది. ఈ యొక్క 33 సంఖ్య మనం అందులో అంతర్గతంగా వ్యాపించబడి ఉన్నటువంటి పురుషోత్తముడు వ్యాపకమై ఉన్నాడు. ఇది కూడా భగవద్గీతలో అదే విశ్వరూప సందర్శన యోగంలో 7వ శ్లోకంలో చెప్పబడింది. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచము ఇంకనూ దేనిని చూడదలుచుతున్నావో ఈ నా శరీరమందు అవయవం వలె ఒక్క చోటన్న దానినిగా ఇప్పుడు చూడుము అన్నాడు. అనగా ఆత్మీయులారా, ఈ 33 కోట్ల దేవతలు వ్యాపక విష్ణు అన్నారు. ఆ విశ్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్ముణ్ణి ఆయన పురుషోత్తముడు అని అంటారు. ఆయన అంతర్గతంగా వ్యాపించి ఉన్నాడనమాట. ఆ విధంగా 33 సంఖ్య అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. అలానే మనం ప్రతిరోజు సంధ్యావందనలో చెప్పేటువంటి మాట, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఒక కేశవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. సర్వదేవతలు నమస్కారం చేస్తే ఆయనకి చెందుతుంది, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇట్టి లాభము, ఆశీర్వాద ఫలితం మనకు ఈ యొక్క అధిక మాసంలో మనకు సంప్రాప్తమవుతుంది. ఇప్పుడు మనం 33 సంఖ్య దానం ఇవ్వాలి అని చెప్పారు. అందులో ఏదేది విశేషంగా దానములు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అపూప దానం చేయాలి అని ఉంది. అపూపములు అనగా అతిరసములు దానం చేయాలి. అది చాలా శ్రేష్టం. ఎందుకని అది అంతగా విశేషం చెప్పబడిందంటే, అందులో బియ్యము, బెల్లము మరియు నెయ్యి వీటితో చేయబడి ఉంది. బియ్యము దేనికి సంబంధించినటువంటిది? చంద్రుడికి సంబంధించినటువంటిది. మన నవధాన్యాల్లో చంద్రుడికి ఈ యొక్క బియ్యాన్ని మనం ప్రతిపాదికంగా పెడుతున్నాం. అందుకే చంద్రమా మనసో జాతః అన్నాడు. ఈ యొక్క చంద్రుడు వచ్చేసి మనసుకు అధిదేవత, మనస్సుకు ప్రధానమైన దేవుడు ఎవరనగా పరమేశ్వరుడు. కావున ఈ యొక్క అధిక మాసంలో పరమేశ్వరునికి ప్రియమైనటువంటి ఈ యొక్క బియ్యము మరియు బెల్లం వచ్చేసి ఏంటంటే అమ్మవారికి ప్రియమైనటువంటిది. ఎందుకంటే కామాక్షిదేవి చేతిలో చెరుకు గడ ఉంటుంది. చెరుకుతో చేయబడినటువంటిది ఏది? బెల్లం. అనగా ఉమామహేశ్వరుల యొక్క సంయోజనం అది.
మరి నెయ్యి దేనికి సంబంధించింది అన్నారు. నెయ్యిలో ఆ యొక్క గోవుకు సంబంధించినటువంటిది. ఇందులో 33 కోట్ల దేవతలు అందులో చేరి ఉంటారు. ఈ అత్యంత పవిత్రమైనటువంటి యొక్క అతిరసములను 33 సంఖ్యలో కంచు పాత్రలో పెట్టి ఆ యొక్క విప్రుడికి మనం దానం చేయాలి. అప్పుడు ఏం సంకల్పం చెప్పుకోవాలనగా, ఆ యొక్క పరమేశ్వర ప్రీత్యర్థం అలాగా, లేక పురుషోత్తముని ప్రీత్యర్థం. అందుకే మనం తెలుసుకోవాలి, ఏకో దేవో కేశవోవా శివోవా అన్నారు. మనం అందులో విష్ణువును మనం ఆవాహన చేయాలి, లేక పరమేశ్వరుని ఆవాహన చేసి పరమశ్రేష్టమైనటువంటి ఆ యొక్క అతిరసములను విప్రులకు దానం చేయాలి అన్నారు. ఎవరండి విప్రుడు అనగా, వేదములు అధ్యయనం చేసిన వారిని విప్రుడు అని అంటారు. దాంట్లో తాంబూలములు దక్షిణ మనం పెట్టి మనం వారికి భక్తితో సమర్పించాలి. ఈ యొక్క సమర్పణ ద్వారా ఆ అపూపములో ఎన్ని రంధ్రములు ఉంటాయో అన్ని సహస్ర వర్షములు దానం ఇచ్చినవాడు పొందుతాడనమాట. అందుకే శక్తి ఉన్నవాడు ఈ నెల పూర్తి కూడా ఇవ్వచ్చు. అశక్తి లేని వారు కేవలం ఒక్కరోజైనా, ఈ యొక్క అధిక మాసం ఒక్కరోజైనా మనం దానం చేయాలి. ఏ తిథుల్లో దానం చేయడం మంచిది అని చెప్తున్నారు. శుక్లపక్షం మరియు కృష్ణపక్షంలో కూడా చేయవచ్చు. శుక్లపక్షం చతుర్దశి పౌర్ణమి, కృష్ణపక్షంలో ద్వాదశి, అష్టమి, నవమి చాలా శ్రేష్టమైంది. ఆత్మీయులారా, మనం మన యొక్క కుమార్తె మరియు అల్లుడిని మనము ఈ యొక్క అధిక మాసంలో గౌరవంగా పిలవాలి. వారికి ఈ యొక్క అపూపదానం ఇవ్వచ్చు, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఇవ్వాలి. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, మనే మగళకింత ముత్తైదువి ఇల్ల అని కన్నడ భాషలో ఉంది. అనగా కుమార్తె కంటే ఉత్తమమైనటువంటి ముత్తైదువ, సువాసిని అని పిలవచ్చు. అంతకంటే ఉత్తములు ఎవరు ఉంటారు? అలానే అల్లుడి కంటే శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఎవరున్నారని శాస్త్రం చెప్తుంది. ఎందుకు అలా అంటున్నారు? దానికేం తాత్పర్యం? వివాహంలో అల్లుడికి పాదములు కడిగి ఆ యొక్క శిరస్సు పైన ఆ నీళ్ళని ప్రోక్షణం చేసుకుంటాం. ఏమంటాం అప్పుడు? శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని సంబోధిస్తాం. ఈ విధంగా వారికి ఇవ్వాలి. లేదా భార్య యొక్క సహోదరుడు, వారికి కూడా మనం ఇటువంటివి ఇవ్వచ్చు. సంకల్పంలో మనం చెప్పినప్పుడే మహావిష్ణువుకైతే శ్రీ పద్మిని పురుషోత్తమ ప్రీత్యర్థం అనాలి. పరమేశ్వరుడి వారి పూజించేవారైతే ఉమామహేశ్వర ప్రీత్యర్థమని చెప్పి సంబోధించి మనము దానం చేయాలి. ఇంకా ఏ యొక్క పదార్థాలు మనం దానం ఇవ్వచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. దాని ఫలితాలు ఏంటి? మంచి ఫలములు, ఆ మాసంలో దొరికేటువంటి ఫలములు ఏవైతే వాటి 33 సదక్షిణ సహితంగా, తాంబూలు సహితంగా ఇస్తే యోగ్యులకు, విప్రులకు, బ్రాహ్మణులకు మనం దానం ఇస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. మన కార్యాలన్నీ సిద్ధి పొందుతాయి. ఇంకా తాంబూలాలు దానం ఇవ్వచ్చు. 33 తమలపాకులు, 33 వక్కలు. ఆత్మీయులారా, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కేదార్ నోముల్లో కూడా 21 ఆకులు, 21 దక్షిణలు, 21 వక్కలు మనం దానం ఇచ్చేది ఉంది. అలానే ఈ అధిక మాసంలో 33 వక్కలు, 33 దక్షిణలు, 33 తాంబూలాలు ఇచ్చి మనము ప్రార్థించుకోవాలి. ప్రతి నెల ఆ నెల పూర్తి ఇస్తే చాలా మంచిది. దానివల్ల ఏం కలుగుతుంది? అనిష్ట నివారణ మరియు ఇష్టార్థ ప్రాప్తి. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, మనకి ప్రాప్తి కావాలి, ఇల్లు కట్టుకోవాలి అని మనం అనుకుంటే అటువంటి వాటికి దానం చేయొచ్చు. తర్వాత ఈ అధిక మాసంలో నెల పూర్తి ఆ దేవుడిని ముందు ఆ యొక్క విప్రులను, దంపతులను పిలిచి బాగా సంకల్పం చేసుకొని దీపదానం చేస్తే అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందండి. తర్వాత పాదరక్షలు దానం చేయడం ద్వారా వారు పరలోక ప్రాప్తి చెందినప్పుడు వారు సుఖంగా
ఆ యొక్క వైకుంఠాన్ని చేరుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి కలగవని గరుడ పురాణం చెప్తుంది. ఇంకా వస్త్రదానాలు చేయడం ద్వారా ఈ యొక్క మాసంలో అధిక ఫలితం, ఆయుర్వృద్ధి కలుగుతుంది. యోగ్యులున్న వారు గోదానం ఒక మఠాలకు కానీ లేక ఏదైనా పాఠశాలలకు, వేద పాఠశాలలకు లేక విప్రులకు దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందండి. ఇంకా 33 తామ్ర పాత్రలు, దాంట్లో ధాన్యములు, వాటిని 33 మంది విప్రులకు అలా దానం చేస్తే అధిక మాసంలో సర్వ అభీష్ట సిద్ధి కలుగుతుందండి. ఇంకా అది చేయలేని వారు 33 గజ వస్త్రములను దేవుడికి మనం అలంకారం చేస్తాం, వాటిని మనం దానం చేస్తే సర్వ పాప పరిహారం కలుగుతుందండి. ఇంకా 33 మంది దంపతులను మనం పిలిచి వారికి పూజించి అన్నదానం చేసి తాంబూల దక్షిణలు ఇస్తే పేదతనము ఇంకా ఉండదండి వారి వంశంలో. ఇంకా 33 నారికేళములను మనం దానం చేస్తే మన సంకల్ప సిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుందండి. అలానే 33 పాత్రలలో నెయ్యి మనం వేసి ఆ యొక్క బ్రాహ్మణులకు సదక్షిణపూర్వకంగా దానం చేస్తే శోకనాశనం కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందండి. ఇంకా 33 విష్ణు పాదములను ఉంటాయండి, వాటిని కూడా వాటిగా 33 పాత్రలలో క్షీరము నింపి వీటిని రెండింటినీ దానం చేస్తే అనంతమైన పుణ్యం వాళ్ళు కలుగుతుందండి. ఇంకా అలానే వారి వారి యోగ్యతానుసారం 33 ఖర్జూరములు, 33 దేవుడి పుస్తకాలు లేక 33 తులసి ఆ యొక్క చెట్లను, అలానే 33 మంది వటువులు వేద పాఠశాలకు వెళ్తే మనకు లభ్యమవుతారు, వారికి సంధ్యావనం చేసుకునేటువంటి వస్తువులు అలా ఇవ్వడం ద్వారా మనం అనంతమైనటువంటి పుణ్యకోటి సంపాదించుకోవచ్చు. ఆత్మీయులారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క అధిక మాసం అనేకమైన పుణ్యములకు నిలయమై ఉంది. అందుకే ఈ మాసంలో ఏ యొక్క శుభకార్యాలు కూడా మనం ఆచరించకుండా కేవలం భజనలు, కీర్తనలు, దాన ధర్మాలు, నిత్య నియమములతో ఉండి ఆ యొక్క హరికేశవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి. ఇది జీవితంలో 3 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క అధిక మాసం. పోయిన సంవత్సరం 2023లో శ్రావణ మాసంలో వచ్చింది, ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో వచ్చింది. మనం ఇటువంటి పుణ్యదాయకమైనటువంటి సమయాన్ని భగవత్ప్రీత్యర్థమై చేసి హరి గురు శివయోగం సర్వమేక స్వభావం సుహృది మనసాభాం ధ్యాయతే యః సముక్తః అన్నాడు. అందుకే ఎవడైతే హరి గురు శివయోగం, హరి మరియు గురువు శివుడు ఒక్కడనే వాడు తలుస్తాడు, వాడు సముక్తుడైపోతాడని, ముక్తుడైపోతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. కావున ఆత్మీయులారా, ఇటువంటి సత్కార్యాలను మనం ఆచరించి భగవత్ప్రీత్యర్థమై మనం సకల పుణ్యాలను పొందేటువంటి అనుగ్రహం మనకు భగవంతుడు కలిగించుగాక అని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ కాంచి కామకోడి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు అమోఘ దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర.